హలో అండి అందరికీ. రీసెంట్గా యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి నటించిన లారీ సినిమా రిలీజ్ అయింది. దీనికి చాలామంది పాజిటివ్గా నెగిటివ్గా రివ్యూస్ ఇచ్చారు. ఈ రివ్యూస్ను చూసి లారీ సినిమా హీరో శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ మీద ఒక కోపంగా రియాక్ట్ అవ్వడం జరిగింది. చూడు బ్రదర్ శ్రీకాంత్ రెడ్డి, సినిమా బాగుంటే ఖచ్చితంగా ఎవరైనా చూస్తారు, బాగలేకపోతే ఎవరు చూడరు. ఈ సినిమా బాగున్నా బాగలేదని ఎవరైనా రివ్యూ ఇచ్చినా అది బాగలేకుండా పోదు. సినిమా బాగుంటే ఖచ్చితంగా సినిమా పబ్లిక్ ఆదరిస్తారు. మీరేమి కంగారు పడి వాళ్ళ మీద రియాక్ట్ అవ్వకండి. సరే, పాజిటివ్గా ఉండండి. ఎక్కడ మీరు రియాక్ట్ అయితే నీ మీద కూడా ఒక వీడియో చేసి రివ్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కష్టపడ్డారు, సినిమా ప్రేక్షకుల్లోకి రిలీజ్ చేశారు, ప్రేక్షకులే ఆదరిస్తారు. మీరెందుకు అంత ఓవర్గా రియాక్ట్ అవుతారు? సినిమాలో కంటెంట్ ఉంటే కంపల్సరిగా ప్రేక్షకులు హిట్ చేస్తారు. మీరు ఓవర్గా రియాక్ట్ అయ్యి రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద కొంచెం కొన్ని తిట్టడం లాంటివి చేస్తే వాళ్ళు ఇంకా ఓవర్గా బిల్డప్ ఇచ్చి నీ మీద చెడుగా రివ్యూస్ ఇస్తారు. మీరు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదగడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ మూవీ లారీతో రావడం జరిగింది. సరే, సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకులు మీ నటన బాగుంటే కంపల్సరిగా ఈ సినిమా చూడడానికి వస్తారు. మీరు ఈ సినిమాలో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, అవి చూసుకోవాలి. మీరు ఓవర్ కాన్ఫిడెంట్ కూడా పెట్టుకోకూడదు. సినిమాలో కంటెంట్ చూసుకోవాలి. కంటెంట్ ఉంటే మీరు యాక్టింగ్ ఎమోషన్స్ పండించేంత ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది. ఈ సినిమాలో కొంచెం మైనస్లు ఏంటంటే అక్కడక్కడ ఓవర్ డైలాగ్స్లు ఉన్నాయి. మీ యాక్టింగ్లో కొంచెం మార్పులు చేసుకోవాలి. యాక్షన్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగానే ఉంది. సాంగ్స్ కూడా మంచి సెలెక్ట్ చేసుకొని సినిమాలో సాంగ్స్ పెట్టుకోవాలి. మీరు అంటే సినిమా ఇండస్ట్రీలో మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేయడానికి నేను ముందుంటాను. నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కానీ మంచి కంటెంట్తో సినిమా అంటే కంటెంట్ ఉన్న స్టోరీని ఎన్నుకొని మీరు హీరోగా సినిమా తీస్తే ఖచ్చితంగా అది హిట్ అవుద్ది. మీరు హీరో అనుకోవద్దు, కథనే హీరోగా అనుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మీరు ఎవ్వరు ఎన్ని రివ్యూలు చెప్పినా, సినిమా బాగాలేదని ఎవరు ఎన్ని రివ్యూలు చెప్పినా సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది. చూడు బ్రదర్, మీరు ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండకండి. లారీ సినిమా సూపర్ హిట్ డూపర్ హిట్, సరే వాళ్ళు రివ్యూస్ ఇచ్చారు వీళ్ళు రివ్యూస్ ఇచ్చారు అని ఓవర్ కాన్ఫిడెంట్తో వాళ్ళ మీద విరుచుకుపడే బదులు మీరు కాముగా ఉండండి. మీరు సినిమా తీశారు, కష్టపడ్డారు, ప్రేక్షకుల్లోకి రిలీజ్ చేశారు, నచ్చితే కంపల్సరిగా ప్రేక్షకులు చూస్తారు, ఆదరిస్తారు. మీరెందుకు రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద విరుచుకుపడతారు? సరే, వాళ్ళకి సినిమా నచ్చలేదు, వాళ్ళ కాన్ఫిడెంట్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. సరే, ఎవరైనా ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా ఖచ్చితంగా చూస్తారు. మీరు పెట్టే పెట్టుబడి వస్తుంది, మీకు కావాల్సిన పబ్లిసిటీ కూడా వస్తుంది. మీరు మీ సినిమాని పబ్లిసిటీ చేసుకోండి, అంతే తప్ప ఇప్పుడు వేరే వాళ్ళ మీద విరుచుకుపడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఎందుకంటే ఇప్పుడు నీ మీద బ్యాడ్గా రివ్యూస్ ఇవ్వడానికి కూడా చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. నేను కూడా స్టోరీలో కొంచెం కథ బలం ఉంటే బాగుండేది నాకు అనిపించింది. సినిమా బ్లాక్ బాస్టర్ అనేలాగా కొంచెం డౌన్ అయింది. నేను బ్లాక్ బాస్టర్ అన్నాను. ఓకే, సినిమా చూడవచ్చు. మీరు ఇంకా యాక్టింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే చాలా మంచిది. మీరు ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి ఎదగడానికి ఒక హీరోగా సినిమా చేశారు. మీరు ఇంకా కష్టపడాలి, ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అంటే ప్రేక్షకుల్ని మరింతగా మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే పక్కగా మీరు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కునే అవకాశం కనిపిస్తుంది. స్టోరీ కథను చేసుకో. మీరు మీ సినిమా గురించి మీరే చెప్పుకోకండి. ప్రేక్షకులు చెప్పుకుంటే ఎవరైనా సినిమా చూడడానికి వస్తారు. చూడండి, మలయాళంలో మంజు మెయిల్ బాయ్స్ సినిమా రిలీజ్ అయింది. దాని గురించి ఎవరైనా ఏమన్నా అన్నారా? అది సినిమా రిలీజ్ చేశారు. సినిమా ఒకరి ద్వారాకు వెళ్ళి సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యి 100 కోట్ల పైన కలెక్షన్ చేసింది. ఆ సినిమాతో పోల్చుకుంటే మీ సినిమా కొంచెం డౌన్ అనే చెప్పొచ్చు. సినిమా సరే ఎంటర్టైన్మెంట్ కోసం చూడొచ్చు. మీరు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం సినిమా తీశారు. ఓకే, దానికి నేను హ్యాట్సప్ చెప్తున్నాను. మీరు అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించారు. కానీ సినిమాలో కొంచెం కంటెంట్ ఉంటే బాగుండేది నాకు అనిపించింది. నువ్వు కష్టపడ్డావు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా. నేను సినిమాకు సపోర్ట్ చేయట్లేదు. సినిమాలో కొంచెం కంటెంట్ మిస్ అయింది, అది చూసుకోండి. మీలో యాక్టింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అది డెవలప్ చేసుకుంటే మీరు ఒక హీరోగా నిలదొక్కునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీరు దానికి రియాక్ట్ అవ్వకండి. మీ పని మీరు చేసుకుంటూ
పొంది ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు మంచి స్థాయిలో ఉంటారు. నేను ఇదే మీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది, నేను ఇదే మీకు సలహా ఇచ్చేది. ఓకే, మంచిగా నిలవండి, మంచి సినిమాలు చేయండి, ప్రేక్షకుల్ని నవ్వించండి, ఎంటర్టైన్మెంట్ చేయండి. ఓకే, బాయ్.